ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, క్రొత్త నిబంధనలో యేసయ్య నేరుగా ఆశ్చర్యపోయిన రెండు సందర్భాలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు రెండు సందర్భాలలో. ఆ రెండు సందర్భాలు ఏంటి? శతాధిపతి ఒకటి బ్రదర్. ఒకటి, వెరీ గుడ్ బ్రదర్. శతాధిపతి విశ్వాసాన్ని చూచినప్పుడు దేవుడు ఆశ్చర్యపోయాడు. మత్తయి సువార్త 8:10 ఉంటుంది. ఇంకొకటి, కనాని స్త్రీ ఆశ్చర్యపోయాడని మాట అక్కడ రాయబడి ఉంటుందా? లేదన్నా. ఒక స్త్రీ తన పిల్లల గురించి అడిగిన సందర్భంలో, అడిగే విషయంలో అక్కడ దేవుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు, కానీ ఆశ్చర్యం అనే మాట అక్కడ రాయబడలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. కనాని స్త్రీ బ్రదర్, కనాను స్త్రీ దగ్గర కూడా ఆశ్చర్యపోయాడు అని రాయబడి లేదు. 15వ అధ్యాయంలో. జ్వరంతో బాధ. ఓకే ఓకే. ఇంకా కనాను స్త్రీ విషయంలో, శతాధిపతి విశ్వాస విషయంలో, ఇంకా దేవుడు ఎక్కడ ఆశ్చర్యపోయాడంటే మార్కు సువార్త 6:6లో ఈ కనాను స్త్రీ విషయంలో కానీ లేకపోతే శతాధిపతి విషయంలో కానీ దేవుడు ఎందుకు ఆశ్చర్యపోయాడు? వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత విశ్వాసమా? కానీ విచిత్రం ఏందో చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చాలకపోయాడు. ఆయన వారి అవిశ్వాసమునకు అక్కడేమో విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు, ఇక్కడేమో అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. బా, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం వీళ్ళకి అని శతాధిపతి విషయంలో దేవుడు షాక్ అయ్యి ఆశ్చర్యపోతే, ఇక్కడేమో అరే ఇన్ని అద్భుతాలు చేస్తున్నా, ఇన్ని కార్యాలు జరుగుతున్నా వీళ్ళల్లో విశ్వాసం రావట్లేదు ఏంటని అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయాడట. ఈరోజు దేవుడు మన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడా, అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇక సమయం లేదు, దేవుని వాక్యములోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని. మహాపరిశుద్ధుడా, మాట్లాడే దేవా, నిత్యురగు తండ్రి, ఘన కార్యములు చేయువాడా, నీ మాటలో ఉన్నటువంటి శక్తి ద్వారా రెండంచులు గల ఖడ్గము వంటి నీ మాటతో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మానవ జ్ఞానమును మానవ స్వరమును మరుగుపరిచి నీ స్వరమును మాకు అందించి మాతో మీరు మాట్లాడి ఈ వాక్కును మేము వినున్నట్లుగా మంచి నేలను పడిన విత్తనాల వలె వాక్యము ఉన్నప్పుడు మేము మంచి హృదయముల వలె, మంచి నేల వలె మా హృదయాలు ఉండినట్లు సిద్ధపరచుము. యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. మనం బాగా ఇష్టపడిన వాళ్ళు, మనం బాగా ప్రేమించిన వాళ్ళు, వీళ్ళు మనతో ఉంటారు అని ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో, దేవుడు వీళ్ళను బ్రతికిస్తాడని ఎవరి కోసం మనం ఎదురు చూసామో, ఎవరు మనకు తోడుగా ఈ లోకములో ఉన్నంత కాలం మన చెయ్యి పట్టుకొని భరోసా ఇస్తారనుకున్నామో, ఆ మనిషి మన జీవితంలో నుండి దూరమైనప్పుడు, ఆ మనిషి ప్రాణాన్ని దేవుడు తీసుకున్నప్పుడు, దేవా నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వెందుకు ప్రాణాన్ని తీసుకున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించే ధైర్యం లేక, ఆ వ్యక్తి మన జీవితంలో లేడు అని ఆ నిజాన్ని జీర్ణించుకోలేక, దేవుణ్ణి ప్రశ్నించలేక, జీవితంలో జరిగిన నష్టాన్ని భరించలేక, ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఈ అకాల మరణం వెనుక ఏంటి దేవుని ఉద్దేశం? ఆ వ్యక్తి ఒక్కడ బ్రతుకుంటే బాగుండేది కదా. మన కుటుంబ సభ్యులలో కొందరి గురించి ఆలోచన,
పలానోళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయారు బ్రదర్, వాళ్ళ ఒక్కరు బ్రతుకుంటే ఈ రోజున భలే ఉండేదండి, అసలు మా చుట్టాలందరూ మారేవాళ్ళండి. ఆ ఒక్క వ్యక్తి బ్రతుకుంటే గొప్ప కార్యాలు జరిగాయండి. ఎంత పరిచర్య భారం కలిగినోడో, ఎంత ఆత్మల భారం కలిగినోడో, ఎంత మంచోడో. ఈ రోజుల్లో అలాంటి మంచోడు ఎక్కడున్నాడు? మంచోళ్ళకే మరణాలా? దేవుడు మంచోళ్ళని తీసుకెళ్తాడా అని. ఎందుకు ఆ వ్యక్తి మరణానికి దేవుడు అనుమతించాడనే ప్రశ్న, ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళ భవిష్యత్తు. ఈ రోజున కొందరి అకాల మరణం నీ జీవితంలో ఒక ప్రశ్నగా మారిపోయిందేమో. దేవుడు అకాల మరణానికి అనుమతించడానికి, ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా పరిశుద్ధుల జీవితంలో మరణం రాదు కదా. దేవుడు అనుమతించడం వెనుక ఓ 4 కారణాలను మీతో చెప్తాను. ఒకవేళ మీ అనుకున్న వారు ఎవరైనా మరణించి మీరు బాధపడుతుంటే ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. ఇది నా మాటలు కాదు, సజీవుడైన దేవుడు చెప్పిన మాటలు. ఏంటి ఆ మాటలంటే, 1 యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2 వచనాలు అందరూ తీయండి. మా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగతంగా నేను ఎవరిని కోల్పోలేదు అనుకున్న వారు, మీరు నిద్రపోయినా పర్లేదు కానీ, లేదయ్యా నేను కొందరిని కోల్పోయాను, మా నాన్నను కోల్పోయాను, మా అమ్మగారిని కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, నా బిడ్డలు కోల్పోయాను, మా బంధువుని కోల్పోయాను, మా సేవకుడిని కోల్పోయాను అని బాధపడేవారు చూడండి దేవుని వాక్యములు. నీతిమంతులు నశించుట చూచి నీతి మంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఇక్కడ గమనిస్తే నీతిమంతులు, పరిశుద్ధంగా బ్రతికిన వారు, వారు చనిపోవుట చూచి ఎవరూ మనసులో పెట్టుకోవట్లేదట. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. అదేంటయ్యా? భక్తుని తీసుకుపోవటం ఏంటయ్యా? నీతిమంతుల్ని తీసుకుపోవడం ఏంటయ్యా? చెడ్డోడిని చంపేస్తే సరిపోద్ది కదా. ఈయన మంచోడు, ఈమె మంచిది, ఈ వ్యక్తి మంచోడు. కీడు తలపెట్టనోళ్ళు చీమకు కూడా హాని చేయరంటారే, ఇలాంటోళ్ళే. ఇలాంటోళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నావయ్యా అంటే, దేవుడు మనతో చెప్పేటువంటి మాట, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారండి. అంటే ఒక కీడు జరగబోతుంది, ఓ నష్టం జరగబోతుంది. ఆ నష్టాన్ని చూడక ముందే దేవుడు వాళ్ళని తీసుకెళ్తాడు. జీవితం అనేది ఒక పుస్తకము లాంటిదైతే, మనకు ఈ రోజు ఏ పేపర్ మన జీవితంలో జరుగుతుందో ఆ పేపర్ మాత్రం మనకు తెలుసు, రేపటి పేపర్ మనకు తెలియదు. కానీ మన దేవుడు పుస్తకాన్నే ఎరిగినవాడు. ఒక్కొక్కసారి దేవుడు కొందరిని తీసుకెళ్తున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళని తీసుకెళ్ళావు అనే ప్రశ్న మనం అడుగుతాం. కానీ రాబోయే భవిష్యత్తులో ఓ కీడు రాబోతుంది. ఆ కీడు రాకుండా ఉండాలంటే, ఆ కీడు జీవితంలో వారు చూడకుండా ఉండాలంటే, నీతిమంతుల్ని దేవుడు కొనిపోతాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అది దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఆ కీడులో పడకుండా, ఆ కీడులోకి ప్రవేశించకుండా ఈ వ్యక్తి నా రాజ్యంలోకి తీసుకెళ్ళాలి అని దేవుని ప్రణాళికలో భాగం అంట. అందుకనే ఈ లోకంలో వాళ్ళు కీడు చూసి బాధపడడం కంటే, వారు విశ్రాంతిలో ప్రవేశించి వాళ్ళు పడకల మీద ప్రశాంతంగా ఉన్నారట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నీ వాళ్ళు లేరని, కానీ దేవుడు అంటున్నాడు, అరే ఈ లోకంలో వాళ్ళు కీడు చూసి, ఈ లోకంలో వాళ్ళు బాధపడటం కంటే వారు పరలోకంలో విశ్రాంతి తీసుకుంటున్నారు, పరలోకంలో బాధపడుతున్నారు. సారీ ఈ లోకంలో బాధపడేవారు పరలోకంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకని
కీడు చూడకుండా దేవుడు కొంతమంది మరణానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఈ మాట మనకు కొంచెం జీర్ణించుకోవడం కష్టమైనా ఈ మాట వెనుకున్న దేవుని ప్రణాళికను మనం గమనించినట్లయితే మనం ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటామండి. ఒక్కొక్కసారి దేవుడు కొందరిని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఆ దేవుడు తీసుకెళ్లాలని నిర్ణయించినప్పుడు మనం ప్రార్థించడంలో పొరపాటు లేదు. దేవా బ్రతికించు 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 బ్రతికించని మనం అడగడంలో తప్పేం లేదు. దావీదు కూడా తన కుమారుడు పుట్టినప్పుడు అతడు అతని దగ్గరికి రాకముందు రోగంతో ఉన్నప్పుడు అతడు బ్రతకాలను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. బ్రతికించు 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 బ్రతికించు. దేవుడు మరణానికి అనుమతించాక అప్పటి వరకు తన కుమారుని బ్రతికించు బ్రతికించని తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూ బాధపడినటువంటి దావీదు చూడండి 2వ సమూయేలు గ్రంథం 12:22. 2వ సమూయేలు 12:22. 21 నుంచి అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అతడు మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి, నీవిలాగును చేయుట ఏమని దావీదును అడుగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాడిని బ్రతికించినేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తరువాత దావీదు తన భార్య బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, దావీదు కుమారుడికి రోగం ఉంది, పిల్లోడు బతకాలని ఆశపడ్డాడు, తండ్రిగా ఉపవాసం ఉన్నాడు, తిండి తిప్పలు మానేశాడు. దేవా బ్రతికించయ్యా, నా బిడ్డను బతికించయ్యా, నా బిడ్డను బతికించయ్యా, నా బిడ్డను బతికించయ్యా, నాయన నువ్వు బతికించాలి, నాయన అయ్యో ప్రభువా నువ్వు బతికించాలయ్యా, నువ్వు బతికించాలి. ఉపవాసం ఉండి 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 సడన్ గా ఒక వార్త, ఎవరి కోసం దావీదు ప్రార్థన చేశాడో ఆ పిల్లోడు చచ్చిపోయాడు. ఆ పిల్లోడు చచ్చిపోయిన తర్వాత అందరూ భయపడుతున్నారు. అమ్మో ఇప్పుడు ఈయన ఆ పిల్లోడు బతకాలని అంత ఉపవాసం ఉన్నాడే, ఇప్పుడు ఈయనకి విషయం చెబితే ఆయన జీర్ణించుకోగలడా, ఏమైపోతాడో అని భయపడుతూ భయంగా వచ్చి, అయ్యా నీ బిడ్డ చనిపోయాడయ్యా అని చెప్పిన వెంటనే గుసగుసలు ఆడుకుంటున్నారు. అది కూడా చెప్పలేదు వాళ్ళు. గుసగుసలు ఆడుకుంటుంటే దావీదుకి అర్థమైపోయింది బిడ్డ చనిపోయాడు అని. అందరూ అనుకున్నారమ్మో దావీదు జీర్ణించుకోలేడు, అందుకే వెళ్ళి డైరెక్ట్ చెప్పలా. కానీ ఇదే దావీదు స్నానం చేసి శుభ్రంగా తైలం రాసుకున్నాడట. యూదులు తైలం రాసుకునేది ఆనందానికి గుర్తు. వాళ్ళు అప్పటి వరకు బాధగా ఉన్న ఆయన తైలం రాసుకున్నాడు. వస్త్రాలు ధరించాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాడు, దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాడు, ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడు. జనాలకి ఏం అర్థం కావట్లా. బిడ్డ బతికున్నంతసేపు తెగేడుపులు ఏడ్చావు కదయ్యా, ఉపవాసాలు ఉన్నావు కదయ్యా, ఇప్పుడు బిడ్డ చచ్చిపోయాడు, ఇప్పుడేంటి నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే దావీదు అన్నాడు ఒక మాట, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు నా బిడ్డ చనిపోయాడు, నేను ఉపవాసం ఉండి ఉపయోగం ఏంటి? నా బిడ్డను నేను రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదునే గాని వాడు నా యొద్దకు రాడే. దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడన్న ప్రశ్న కంటే దేవుని చిత్తానికి అనుమతించి దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుకొని వచ్చాడంట. చూడండి అన్నమాట. ఏమని అనుకున్నాడంటే మొక్కుకున్నాడు. ఏం మొక్కుకున్నాడో కానీ దేవుణ్ణి ప్రశ్నించలా. ఇన్నాళ్ళు ఉపవాసం ఉండాను, ఇన్నాళ్ళు ఏడ్చాను, ఇన్నాళ్ళు మొత్తుకున్నాను, నువ్వు నాకెందుకు ఇలా చేసావని అడగలా. నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక, నీ ఇష్టం ప్రభువా అనుకున్నాడండి. ఈరోజు ఈ మాట ఆలకిస్తున్న వారులారా, ఈరోజు నీ కుటుంబంలో వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళిపోయాడని నువ్వు ఇప్పటికీ దేవుని విషయంలో సనుగుతున్నావా? దేవుని విషయంలో బాధపడుతున్నావా? నేను ఒకటే చెబుతున్నా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖించకూడదు. మనకు బాధ ఉంటది, ఎందుకంటే ఆ వ్యక్తితో ఉన్న బంధం, ఆ వ్యక్తి మనకి చేసిన మేలు. ఈరోజు ఆ వ్యక్తి లేకపోతే మనకెంతో లోటు కనిపిస్తుంది.
కానీ మనం నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడే మనకు ధైర్యాన్ని ఇస్తాడు. సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఒక మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక యవన పురుషుడి జీవితంలో ముఖ్యమైనటువంటిది ఎవరంటే, ఒకటి తండ్రి, రెండు స్నేహితుడు. ఈ రెండు యవన పురుషునికి చాలా అవసరం. నా జీవితంలో దేవుడు ఈ రెండు మరణాలకి అనుమతించాడు. మా నాన్నగారు నాకు ఏమీ తెలియని వయసులో, అంటే అప్పుడప్పుడే తెలుస్తుంది, నా 15వ ఏట మా నాన్నగారు మరణించారు. బాప్తీసం తీసుకున్న తరువాత కొన్నాళ్ళు మేమంతా బాగుంటున్నాం, మా నాన్న అనారోగ్యం నుండి కోలుకుంటున్నాడు, పర్లేదు అనుకున్న తర్వాత దేవుడు మరణానికి అనుమతించాడు. ఒక ప్రశ్న నాకు అప్పుడు ఉండేది, దేవుడు ఎందుకు అనుమతించాడు? మేము ఇప్పుడే బాగుంటున్నాం కదా, ఇప్పుడే సంతోషంగా ఉంటున్నాం కదా అని ఎన్నోసార్లు ప్రశ్నించిన ఈ మాటలు బట్టే ధైర్యం తెచ్చుకున్నామండి. దేవుడు తీసుకెళ్ళిపోయాడు, కీడు చూడకుండా ఆయన కొనిపోయాడు. ఆ తర్వాత అదే సంవత్సరం నాకు చాలా బెస్ట్ గా ఉండేవాడు. ఇప్పటికీ అలాంటి స్నేహితులు నాకెవరు లేరు, రారేమో అనిపిస్తుంది. ప్రతి విషయం ఇద్దరు పంచుకోవటమైన ప్రతి విషయంలో ఒక అన్యుడైన పరిచయంలో మంచి సహకారం. ఆనాటి కాలంలోనే సడన్ గా ఒక వార్త, ఇలా నీ ఫ్రెండ్ వాటర్లో పడి చనిపోయాడు అని. అప్పుడు ఎన్నోసార్లు అడిగిన, అయ్యా అన్యుడైనా నీ సేవలో సహకారిగా ఉండేవాడు. అప్పుడు నేను సండే స్కూల్ పరిచర్య చేస్తే అక్కడికి వచ్చి తన సొంత డబ్బులు పెట్టేవాళ్ళు, అంత పరిచర్య చేసేవాడు. ఎందుకు తీసుకెళ్ళిపోయావు అంటే, ఈ మాటలే ధైర్యపరిచాయండి. ఎందుకంటే కీడు చూడకుండా దేవుడు నీతిమంతులు కొనుక్కోపోతున్నాడంట. ఇక మనం కృంగిపోతూ మనం బాధపడుతూ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా పౌలు భక్తుడి చేత చెప్పించిన మాట, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె, ఇతరులకు నిరీక్షణ లేదు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, మళ్ళీ మా వాళ్ళని మేము చూస్తామనే నిరీక్షణ వారికి లేదు. వాళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు దుఃఖిస్తారు, వాళ్ళు బాధపడిపోతారు, వాళ్ళు సోలిపోతారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. కానీ మనకేముందట? నిరీక్షణ ఉంది. సహోదరులారా, చూసారమ్మా 1 దెస్సలోనికి 4:13, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆ తర్వాత మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండ మనము నిద్రించిన వారి కంటే ముందు ఆయన సన్నిధి చేరాం. ఈరోజు చనిపోయిన వారు ఉన్నారు కదా, నీతిమంతులు ఉన్నారు కదా, వారందరూ కూడా యేసయ్యతో పాటు వస్తారు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి వారు దిగి వస్తారు. మనం వారిని చూస్తాం. ఈరోజు నా భర్త నేను ఎప్పుడు చూడలేను, నా పిల్లల్ని నేను ఎప్పుడు చూడలేను, నా తండ్రిని నేను ఎప్పుడు చూడలేను, నా తల్లిని నేను ఎప్పుడు చూడలేను అనుకుంటున్నావేమో. వాళ్ళు ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయింది వాళ్ళ శరీరమే, వారి ఆత్మను మరలా చూస్తావు. ఎందుకు దేవుడు మరణానికి అప్పగించాడంటే కీడు చూడకుండానే. దేవుడు అనుమతించింది మనం నిరీక్షణతో ఒప్పుకొని ముందుకెళ్ళాలి. నిరీక్షణతో, అయ్యా నీ చిత్తం, అన్యుల వలె దుఃఖించకూడదు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఉంది. బాధే, మనిషి లేకపోవడం, జీర్ణించుకోలేని ఒక చేదు నిజమే. కానీ దేవుని చిత్తమైతే చేదు నిజానికి కూడా తల వంచేవాడే నిజ క్రైస్తవుడు. చాలా మంది భక్తిలో ఎందుకు దూరం అయిపోతున్నారంటే, కుటుంబాలు ఎవరైనా మరణిస్తే వాళ్ళు బతికితే మేము దేవుళ్ళలోకి వద్దాం అనుకున్నాం, వాళ్ళు చనిపోయారు మేము దేవుళ్ళలోకి రాం అనుకుంటారు. నేనంటాను, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు నరకానికో పరలోకానికో వారి క్రియలు డిసైడ్ చేస్తాయి. నీ సంగతి దేవుడు అనుమతిస్తే, మనం ఎవ్వరు ఏం చేసినా కూడా, మనం ఎన్ని చేసినా కూడా దేవుడు అనుమతించాక మనం ఉపయోగం లేదు. అలా అని వాళ్ళు బ్రతుకున్నప్పుడు దేవుడు అనుమతించాడే మనం ఫిక్స్ అవ్వకూడదు. అప్పటి వరకు మనం పోరాడాలి, పెనుగులాడాలి. మరణానికి అప్పగించాక ఆ నిజాన్ని తెలుసుకొని దేవుని చిత్తానికి లోబడి ముందుకెళ్ళిపోవాలి. ఒకరోజు వాస్తవంగా జరిగింది. ఒక కుమార్తె అనారోగ్యంతో ఉన్నదట, 7-8 నెలలు కుమార్తె. ఆ తల్లి మంచి ప్రార్థన పరురాలు, దేవుణ్ణి అడిగింది, ప్రభువా 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 ఈ బిడ్డను బతికించవా, ఈ బిడ్డ అనారోగ్యంతో ఉంది అంటే దేవుడు ఆమెకు చెప్పాడట, అమ్మా
నీ బిడ్డ నేను తీసుకుంటున్నాను, నీ బిడ్డ బ్రతకదు అన్నది. అమ్ముండి లేదు లేదు ప్రభు బ్రతకాలి అంటే, లేదు నీ బిడ్డను తీసుకున్న మరొక బిడ్డని ఇస్తాను నీకు, ఈ బిడ్డను నేను తీసుకుంటాను. లేదు ప్రభు ఈ బిడ్డ నువ్వు తీసుకోవడానికి లేదు, నువ్వు బ్రతికించాల్సిందని దేవునితో వాదన పెట్టుకొని బతికించని మొత్తుకున్న తర్వాత దేవుడు బ్రతికించాడు. తీరా చూస్తే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లి ఏడుస్తుంది దేవుని సన్నిధిలో, అయ్యా నా బిడ్డ పనికి మాలినది, ఒక ఆడ మనిషి ఉండనంత చెయ్యనంత అసహ్యమైన జుగుప్సాకరమైన క్రియలు చేసిందయ్యా అంటే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డ భవిష్యత్ ఎరిగిన వానిగా, నీ బిడ్డ దేవుని మాటకు లోబడిన ఒక మూర్ఖురాలని గ్రహించే అలాంటి బిడ్డని నేను తీసుకుందామని, కీడు చూడకుండా ఆ బిడ్డని నేను ఆ చిన్న వయసులోనే నా రాజ్యంలో పెట్టుకుందాం అనుకున్నా, నువ్వు వినలేదు కదా అన్నాడంట. నువ్వు వినలేదు, అందుకనే అనేసరికి ఆ తల్లి ఏడుస్తూ మొత్తుకుందంట దేవుని సన్నిధిలో. ఈ రోజు కూడా దేవుడు కీడు చూడకుండా నీతిమంతుల్ని కొనిపోయాడంటే, దేవుడు తీసుకుంటే మనం మాట్లాడకూడదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే అది దేవుని లెక్కలోకి రాదని. దేవుడు తీసుకెళ్లేది నీతిమంతులు, వారు కీడు చూడకుండా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఏం చెప్పాలంటే, బ్రతుకున్న మనం కంటే పోయిన వారే ధన్యులు. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్న ఈ పనికి మాలిన కీడులు చూడలేదు వారు. ఈరోజు మనం చూడట్లేదా ఎన్ని కార్యాలండి, అసలు నోటితో చెప్పుకోవడానికే అసహ్యం అనిపిస్తుంది. మనుషుల మానవ మృగాల ఛీ అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తుంటే మరణించిన వారు ధన్యులు, అలాంటివి చెవిన పడలేదనుకుంటున్నాను. ఈరోజు నువ్వు బాగా ఇష్టమైన వాళ్ళు నీ జీవితంలో నిన్ను విడిచి వెళ్ళిపోయారా? దేవుని చిత్తానికి లోబడి, ఎందుకంటే దేవుడు వాళ్ళని తీసుకోవడానికి కారణం కీడు చూడకుండా దేవుని నీతిమంతులను కొనిపోతున్నాడు. తర్వాత మొదటి మాట మీకు అర్థమైందా? రెండవది, ఎందుకు దేవుడు నీతిమంతుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే, అదే మాటలో మీకు ఇంకొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కసారి అలా గుర్తు చేసి నేను ముందుకెళ్ళిపోతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 22-23 అధ్యాయాల్లో, రెండవ రాజుల గ్రంథం 22-23 అధ్యాయాల్లో యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ యోషియా కొంచెం చెప్పాలంటే కొంచెం మంచి రాజే. విగ్రహారాధన తొలగించాడు, దేవుని చిత్తం చేశాడు. అయినా ఆ రాజు యుద్ధంలో చనిపోయాడు. అప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే యోధా రాజులైనా ఇజ్రాయేల్ రాజులైనా మంచివారిగా ఉన్న రాజుల కంటే పనికి మాలిన వారు ఎక్కువ. కానీ యోషియా అనే రాజు కొంచెం పర్లేదు అందరికంటే. ఇప్పుడు ఈ మంచోడే యుద్ధంలో చనిపోతే మనం ఏమంటాం? అదేంటి ప్రభువా, ఒక్క వ్యక్తిని బతికించవచ్చు కదా, నువ్వెందుకు తీసుకెళ్ళిపోయావు అని మంచి వాళ్ళకే కష్టాలు అన్నట్లుగా మనం ప్రశ్నిస్తుంటాం. కానీ ఇదే ప్రశ్న యోషియా విషయంలోనే కాదు, చాలా మంది దైవజనులు కూడా వారు కొంతకాలం ఉంటే బాగుండు అనిపించింది, కానీ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళ మరణానికి దేవుడు ఎందుకు అప్పగించాడు? ఉదాహరణకు మోషే చనిపోయే వయసు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా మోషే? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. అబ్రహాము వాళ్ళతో పోలిస్తే మోషే బ్రతికింది తక్కువ ఎక్కువ? తక్కువే అండి. చాలా తక్కువ. 900 ఏళ్ళు 800 ఏళ్ళు బతికితే 120 అయ్యగారు బ్రతికింది. 120 ఏండ్లకే అప్పటికి ఆయనకి చూపేం అందం కాలేదు, ఎముకలకు సత్తువేం తగ్గలేదు, ఇంకా కనానుకు అడుగు పెట్టలా. జనాలందరికీ ఓ ప్రశ్న, మోషేని బతికించవచ్చు కదా, దేవుడు మోషేని బ్రతికిస్తే కనాన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు అమాంతంగా మోషే ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు, ఆయన శవం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఆయన ఎక్కడున్నాడు? ఎందుకు ఈ మరణానికి దేవుడు అప్పగించాడు? స్టెఫను యవన వయసులో దేవుని కొరకు నిలబడిన బహు సాధనం కదా, అలాంటి స్టెఫను రాళ్ళతో కొడుతుంటే అతని మరణానికి దేవుడు ఎందుకు అప్పగించాడు? ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ ఉన్న టైం. అప్పటికి పౌలు గారు కూడా రాలా, శిష్యులు మాత్రమే ఉన్నారు. అలాంటి సమయంలో స్టెఫన్ లేచాడు. జనాలందరికి ఒక డౌట్, ఈ స్టెఫన్
బ్రతుకుంటే భలే పరిచర్య జరిగేది. దేవుడు ఎందుకు స్టెఫను మరణానికి అప్పగించాడు? యాకోబు ప్రారంభ రోజుల్లోనే యాకోబుని శిరచ్ఛేదనం అంటే అతని మెడ తల వేరైపోయింది. ఒక శిష్యుడేమో శిరచ్ఛేదనం చేయబడ్డాడు. దేవుని కొరకు నిలబడిన స్టెఫను లాంటి యవనస్తుడేమో రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అందరికి ఒక ప్రశ్న, ఎందుకు? ఇలాంటి టైంలో వీళ్ళు చనిపోవడం వల్ల మనకు లాసే గాని లాభం లేదు. దేవుడు ఎందుకు అనుమతించాడు వీళ్ళ మరణానికి? దేవుని అనుమతి లేకపోతే మరణం రాదు కదా, ఎందుకు వచ్చింది? ఈరోజు మన జీవితంలో కొందరు సేవకుల ప్రమాదాలు, కొందరు సేవకుల మరణాలు, లేదా కొందరు ఆత్మీయుల మరణాలు మనం కూడా అంటాం, దేవా ఎందుకు అప్పగించావు? వాళ్ళు ఉంటే నీ పని బాగా జరిగేది కదా, వాళ్ళు ఉంటే ఇంకా నీకు ఉపయోగకరంగా ఉండేది కదా, వాళ్ళు ఉంటే ఇంకా నీ పరిచర్యలో మంచిగా ఉండేది కదా. నేను పరిచర్య చేస్తున్న రోజుల్లో కూడా ఒక సహోదరి, ఆ సహోదరి దేవునికి పరిచర్యలో ఆమె దాతృత్వంగా ధారాళంగా దేవునికి ఇచ్చి చేసేవాళ్ళు. ఆ సహోదరి ఇవ్వడాన్ని బట్టే కొన్ని పరిచర్యలు జరుగుతూ ఉండే. సడన్ గా ఆ సహోదరిని దేవుడు తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. ఒక ప్రశ్న, ఆ సహోదరి ఉంటే నీ పరిచర్య జరిగేది కదా, ఆ సహోదరి ఉంటే ఇంకా ఎంతో మంది వైపు తిరిగావు, ఎందుకు ఆ మరణానికి నువ్వు అనుమతించావని ఒక ప్రశ్న మన జీవితంలో, మనకే కాదు భక్తుల జీవితంలో కూడా వచ్చే ఉంటాయి. కానీ మోషే మరణించిన దేవుడు యెహోషువని లేపి, మోషే ఎదుటైన కొంతమంది నిలిచి ఎదురు చెప్పారు, కానీ యెహోషువ ఎదుట ఎవరు నిలవలేకపోయారు. స్టెఫను మరణం బాధే అయినా స్టెఫను మరణం వలనే, స్టెఫను మరణానికి అనుమతించే దేవుడు సౌలును లేపాడు, పౌలుగా మారాడు, గొప్ప పరిచర్య చేశాడు. అపోస్తులు 12 మంది శిష్యులలో అంత పరిచర్య ఎవరు చేయలేదు, అంత పరిచర్య చేశాడు. యాకోబు ఒక్కడే మరణించాడు, దేవుడు ఎంతో మందిని లేవనెత్తాడు. ఈ రోజున మనుషులను మనం ఆధారం చేసుకొని దేవుని పని ఆగిపోతుందేమో నన్ను భయపడతాం, కానీ వాళ్ళు లేకపోయినా వాళ్లకు మించినటువంటి నాయకులను దేవుడు లేపుతాడు. అలా లేపే చిత్తం ఉంటేనే దేవుడు తీసుకెళ్తాడు. తన పని తను ఆపేసుకుంటాడు దేవుడు. ఈరోజు ఏమీ లేనట్టుగా, ఈరోజు అంతా శూన్యంలాగా అనిపించవచ్చు, కానీ దేవుడు వారి మరణమునకు అనుమతించింది దేవుడు తన పనిని ఆపడానికి కాదు. కొంతమంది ఏంటంటే వీళ్ళే పని చేస్తుంటే తర్వాతి తరం లేపబడదు. మోషే ఉన్న నాళ్ళు యెహోషువ సైలెంట్గా దాక్కొని ఉండేవాడు. ఒక్కసారి యెహోషువను లేపాలి, ఇక మోషే నువ్వు నా దగ్గరకు వచ్చి చాలా కష్టపడ్డావు అని తన దగ్గరికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, యెహోషువను లేపాడు. ఈ రోజున కొందరు సేవకులను దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడు? అంటే వాళ్ళని దేవుడు తన దగ్గర తీసుకెళ్ళి కొత్త తరాన్ని లేపాలి, కొత్త వారిని లేపాలి దేవుడు. అందుకనే మరణానికి దేవుడు అనుమతించాడు. 2, దేవుడు ఎందుకు మరణానికి అనుమతించాడంటే మరి శ్రేష్టమైన వారిని లేపడానికి. 1, కీడును చూడకుండా. 2, మరి శ్రేష్టమైన వారిని లేపడానికి దేవుడు వారి మరణానికి అనుమతించాడు. తరువాత ఎందుకు దేవుడు మరణానికి అప్పగించాడు? ఈ దేవుని అనుమతి వెనుకున్నటువంటి ఇంకో కారణం ఏంటంటే, మనకు నష్టం కనిపించిన చోట దేవుని మహిమ కూడా కొన్ని చోట్ల దిగొచ్చింది. లాజరు మరణం ఎందుకు మరణించాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, మహిమ కొరకు వచ్చింది. అమ్మా, బ్రతికుండటం ద్వారా దేవుని మహిమ పరచడం ఈజీ, మరణము ద్వారా కూడా దేవునికి మహిమ తీసుకొస్తుంది. పేతురు భక్తుడు మరణమును గూర్చి యేసుక్రీస్తు ప్రభు అదే మాట్లాడతాడు, నీ మరణం వలన మహిమ తెచ్చుకోబోతున్నా. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం యోహాను సువార్త 21:18. యేసు నా గొర్రెల మేర్పు, నువ్వు యవనుడై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి, నువ్వు ముసలివాడు నీ చేతులకు చాచెదు, వేరొక నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నీకు మోసుకున్నానని అతడు చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమ పరుచును. ఇప్పుడు మరణము ద్వారా దేవునికి ఏమొచ్చిందట?
అంటే ఇప్పుడు పేతురు భక్తుడు మరణములో కూడా దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవాడు అవటానికి కారణం శిలువ మరణం ద్వారా వచ్చిన మహిమ. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కొందరి మరణాలకి దేవుడు అనుమతించేది వారి మరణము ద్వారా కూడా దేవుడు మహింపరచాలని, మేలుకై సమస్తమును సమకూరు, అది మహిమ కొరకు వచ్చినదే తప్ప దేవుడు కొంతమంది మరణాల ద్వారా కూడా మహింపరుచుకుంటాడండి. అది ఆయన మహిమలో భాగమే. అందుకని అమ్మా, ఈ లోకంలో మనం బ్రతికినది కొంతకాలమే. ఈ లోకాన్ని ఎప్పుడైనా విడవక తప్పదు. ఇది శాశ్వతం కాదు. మనిషి బ్రతికితే 60 లేదా 70 లేదా 80, అంతకు మించి మనిషి బ్రతకడం కష్టం. ఈ లోకంలో మనము యాత్రికులం, పరదేశులం. ఒకరోజు దేవుని రాజ్యానికి ప్రతి ఒక్కరము వెళ్ళవలసిన వారమే. ఈరోజు నీ కుటుంబ సభ్యులైనా, నీ ప్రియులైనా, నీకు ఇష్టమైన వారైనా ఈ 60 సంవత్సరాల్లో నీతో ఉండట్లేదని నువ్వు బాధపడడం కంటే యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉంటారని ఆనందపడు. ఈ లోకంలో ఎవ్వరు శాశ్వతం కాదు. బంధాలు శాశ్వతం కాదు, ప్రేమలు శాశ్వతం కాదు. ఏమో ఈరోజు నిన్ను బాగా ప్రేమించే మనిషి రేపు ఉండకపోవచ్చు. అందుకనే క్రైస్తవులుగా మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఒక మనిషి మీద ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇప్పుడు బాగా ప్రేమించే ఒక వ్యక్తిని దేవుడు సడన్ గా వ్యక్తి మరణానికి అనుమతించాడు, నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? దేవుడు తీసుకెళ్ళిపోతాడు, అప్పుడు నువ్వు నేనేం చేయలేం కదా. అందుకని ఈ లోకం స్థిరం కాదు, శాశ్వతం కాదు. మరణం అనేటువంటిది ఈ లోకములో మనిషి శరీరాన్ని మట్టికి మన్ను చేసి ఆత్మను దేవుని ఎద్దుకు తీసుకెళ్లేదే. అందుకని ఇది స్థిరం కాదు. దేవుడు ఎవరినైనా తీసుకోవచ్చు అనే ఒక భరోసాతో నువ్వు ముందుకెళ్ళు తప్ప ఏదో ఏదో చెప్పారులే అన్నట్లుగా అనుకోకుండా, దయచేసి మరణం వెనుక దాగి ఉన్న దేవుని మర్మాన్ని అర్థం చేసుకో. ఈ లోకంలో చిన్న మరణం వచ్చిందని చెప్పేసి, ఈ లోకంలో బాధ వచ్చిందని చెప్పేసి దేవుని విడిచిపెట్టదు. ఈ లోకంలో 60 సంవత్సరాలే నీ నీ కుటుంబ సభ్యుడు నీతో ఉండకపోవచ్చు, కానీ తర్వాత నరక పరలోకం అంటూ ఒకటి ఉందని, పాతాలు పరదేశులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన బాధ చూస్తాడండి. దేవుడు మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా కన్నీళ్లు విడిచాడు. మనం బాధపడుతుండే దేవుడు చూస్తున్నాడు, కానీ మనల్ని బాధ పెట్టాలని అనుమతించాల. దేవుని ప్రణాళికలో భాగం. కొంతమంది అనిపిస్తుంది ఈ వ్యక్తి బతుకుంటే ఆ భార్యకి, ఆ పిల్లలకి ఈ దిగులు రాకుండా ఉండేది, ఆ భార్యకి ఆ కష్టం రాకుండా ఉండేది అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ స్త్రీని ఒంటరిగా బతకడం నేర్పిద్దాం అనుకున్నట్టున్నాడు. కొన్ని పాఠాలు నేర్పిద్దాం అనుకున్నట్టున్నాడు. దేవుని చిత్తాన్ని మనమైతే ఇది అని గ్రహించలేం, కానీ ఆయన చిత్తానికి మనం లోబడి, ఆయన అనుమతికి మనం లోబడి మనం ముందుకెళ్ళాలి తప్ప ప్రతిదీ ప్రశ్న వేసుకొని కూర్చుంటూ అవిశ్వాసంలో ఉండొద్దు. ప్రియుల మరణం వెనుక దేవునికి ఒక ఉద్దేశం. దేవుడిని బాధను చూస్తున్నాడు, నేను ఓదారుస్తాడు. నీకు భర్త లేడా? దేవుడే నీ భర్త అయి ఉన్నాడు. నీకు తండ్రి లేడా? తండ్రి లేని వారికి ఆయనే. చెప్పండి, తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అయి ఉన్నాడు. మీకు రిఫరెన్స్లు కావాలంటే భర్త లేని వారు ఒక రిఫరెన్స్ చూడండి, యెషయా గ్రంథం. ఒక్క నిమిషం. ఒకసారి ఆ రిఫరెన్స్ చూడండి. యెషయా గ్రంథం 54:5 చూడండి. ఈ రిఫరెన్స్ నోట్ చేసుకుని ధైర్యం తెచ్చుకోండి. యెషయా 54:5. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీకు భర్త అయి ఉన్నాడు. నీ సృష్టికర్త నీ భర్త. ఈరోజు భర్త లేక బాధపడుతున్నటువంటి వారు, దేవుడు నా భర్తను ఎందుకు తీసుకున్నాడని, నా భర్త లేకపోవడం వల్ల అందరికీ నేను భారం అయిపోయాను, నా బిడ్డలకు భారమే, నా భర్త ఉంటే నాకు తోడుండేవాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకునేవారు, గుర్తుపెట్టుకోండి, నిన్ను సృజించిన వాడే నీ భర్త. నిన్ను సృజించిన వాడే నీ భర్త. అందుకని భర్త లేని వారు ధైర్యం తెచ్చుకోండి. కీర్తన 68:5 చూడండి.
ఇంకొక మాట, తండ్రి లేని వారికి తండ్రియు, చూడండి మాట, న్యాయకర్తనే ఉన్నాడు. విధవరాండ్రకు న్యాయకర్త న్యాయకర్త అయి ఉన్నాడు. నిజం చెప్పాలంటే విధవరాండ్రకు న్యాయకర్త అని ఎందుకన్నాడంటే, విధవరాండ్రకి భర్త లేడని, భర్త లేని స్త్రీలంటే లోకానికి భలే చులకన, కానీ అలాంటి వారికి న్యాయకర్త దేవుడు. తండ్రి లేని వాళ్ళంటే చులకన, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, ఆయన విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఈరోజు తండ్రి లేక బాధపడుతున్నవారు తండ్రి దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలిచే స్నేహితుడు దేవుడు. ఈ లోకంలో ఏ బంధం కావాలన్నా దేవునిలో చూసుకోండి. ఎందుకంటే తల్లిలాగా తల్లి లేదా, దేవుడు తల్లి ప్రేమనిచ్చాడు. ఆయన ఎలా అంట, యెషయా గ్రంథంలోనే ఉంటది, ఒక్కసారి చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథం ఒక్కసారి ఆ మాట చూద్దాం ఒక్కసారి. 66 అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, యెషయా 66:13, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదు. తల్లిలా ఉంటానన్నాడు, తండ్రిలా ఉంటానన్నాడు, ఇంకా భర్తలా ఉంటానన్నాడు, స్నేహితుల్లా ఉంటానన్నాడు. ఇంకేముందండి మనకు బాధ? దేవుడు దూరం చేశాడని సనగి గొనుగి మనం ఎంత ఆలోచించిన పోయిన మనిషి రాడు కదా. దావీదు ఎందుకు దిగులుగా లేడంటే అంటున్నాడు డైరెక్ట్ గా, పోయిన మనిషి రాడు. ఎంత బాధపడినా, ఎంత చేసినా, ఎంత ఏడ్చినా, ఎవరికి చెప్పుకున్నా రాడు. దేవుళ్ళో ఆ మనిషి చూసుకొని, దేవుళ్ళో ఆ మనిషి, మనకు దేవుడే అందరి ప్రేమలు కలిగిన వాడని దేవుని ప్రేమను ఎరిగి ధైర్యం తెచ్చుకుందాం. బాధపడుతున్నావా? నీ ప్రియులు మరణించారని కృంగిపోతున్నావా? ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ఊపిరి నీవే యేసయ్యా. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. తల్లి లేక బాధపడుతున్న వారలారా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నిన్ను ఆదరించు దేవుడు నీకున్నాడు. తండ్రి లేక బాధపడుతున్న వారలారా, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. మా నానుంటే బాగుండని బాధపడుతున్నావా? దేవుడే నీ తండ్రి. భర్తను కోల్పోయి భార్యను కోల్పోయావా? నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. స్నేహితుడిని కోల్పోయావా? దాసులని పిలువక నిన్ను స్నేహితుడని పిలుస్తూ మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడు ఆయనే. ఎవరిని కోల్పోయావు? నీకు బాగా ఇష్టమైన వారిని కోల్పోయావా? ఏ బంధుత్వమైనా దేవుడే నీ ఇష్టుడిగా, దేవుడే నీకన్ని ప్రేమలు కల్పించేటువంటి ఆప్తుడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో మనిషిని కోల్పోతే బాధే,
కానీ ఎవరు చేయి విడిచినా చేయి విడవని దేవుడు నీతో ఉన్నాడు. ఎవరు చెయ్యి వదిలినా చెయ్యి వదలని దేవుడు నీతో ఉన్నాడు. ఎవరు మోసం చేసినా మోసం చేయని దేవుడు నీతో ఉన్నాడు. ఎవరు అన్యాయం చేసినా అన్యాయము ఎరుగని నాథుడు నీతో ఉన్నాడు. ఈయన పేరే నజరేయుడైన యేసు. యేసు యేసు ఈయన జీవము కలిగిన వాడు. తండ్రి, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణ, ప్రియుల అకాల మరణాల వెనుక నీ ఉద్దేశం మాకు తెలియజేశావు. నీ చిత్తమునకు లోబడి ధైర్యమును అడుగుతూ నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకుండా ధైర్యముతో ముందుకు సాగిపోనట్లుగా మీరు మాకు బలాన్ని ప్రసాదించాను. తండ్రి లేని వారికి తండ్రిగా, భర్త లేని వారికి భర్తగా కనికరించి నీ బిడ్డలకు స్నేహితులుగా, ఆప్తులుగా అన్నీ నీవై నీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదం అనుగ్రహించి క్షేమకరమైన వాతావరణాన్ని నీ బిడ్డల జీవితంలో జరిగించి నడిపించి సహాయం చేయమని మీరే బలపరిచి కనికరించు. యేసు శక్తి కలిగిన నామములో నీ బిడ్డలందరి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల, ప్రమాదాలు, మరణాలు దరిచేరకుండా అయ్యా మా కుటుంబస్తులు మీ చిత్త ప్రకారంగా మీరు సజీవులుగా ఉంచమని, మీరే మీ కృప చూపించమని, కనికరించమని, అయ్యా మీరే బలపరచమని, మీరే గొప్ప కార్యము చేయమని, మీరే సహాయం చేయమని, మీరే మీ శక్తితో నింపమని, బలహీనతలో బలాన్ని ఇచ్చే దేవుడవు నీవు, కనికరించే దేవుడవు నీవు, కృప చూపే దేవుడవు నీవు. నీ బిడ్డల పక్షాన మీరుండి అద్భుతం చేయమని యేసు శక్తి కలిగిన నామములో, యేసు బలమైన నామములో బిడ్డలందరిలో చుట్టూ కంచి వేసి అన్ని విషయాల్లో తోడుగా ఉండగా యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఈరోజు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన ఉంటుంది. ప్రతి నెల 2వ శుక్రవారం 9:30కి హాఫ్ నైట్ ప్రార్థన 12 వరకు జరుగుతుంది. ఇదే లింక్ షేర్ చేయండి, ఒకటే లింక్. అదే విధంగా నా ప్రయాణాల కొరకు ప్రార్థించండి. హాఫ్ నైట్ ప్రార్థన లింక్ షేర్ చేయండి. ప్రతి వర్తమానం యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరలా వినండి, వినని వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలమ్మా.